సార్ ఇందులో 80% మంది మొదటిసారి పుట్టపర్తి వచ్చారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మీ సందేశం అందించవలసింది. జై సాయిరామ్, జై సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు మాన్యులు, మిత్రులు, కళాశాల ప్రిన్సిపాల్ మా రామచంద్రరావు గారికి, పూర్వం నుండి పరిచయస్తులు మీ అందరికీ, నూతనంగా ప్రథమ పర్యాయకుడికి వచ్చిన మీ అందరికీ హార్దిక సౌహార్దిక శుభాభినందనలు. ఖమ్మం జిల్లాకు ఖమ్మం వచ్చినప్పుడు నేను ఎలా జరిగిందో ఇవాళ కూడా అలాగే జరిగింది. ఇవి ఉండదేమో అని ఇంటికి వెళ్ళాను. అప్పుడు రండి రండి అని పిలిచాను. బహుశా మీకు నాకు అదే సంబంధం అనుకుంటా. కానీ బాబా గారి లీల చెప్తాను. సరేలే ఇవాళకి ఉండదు కాబోలు. ఎలాగంటే ఇవాళ ఉండదులే అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ లేరు, ఇంటికి వెళ్ళాను. కానీ ఫోన్లు వచ్చాయి, స్కూటర్ మీద తీసుకొచ్చారు. ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం చూస్తే నా అనుభవం జ్ఞాపకం వస్తుంది. నన్ను గిద్దలూరు వాళ్ళు పిలిచారు. గిద్దలూరు అంటే ప్రకాశం జిల్లా. మనం వచ్చేటప్పుడు అటువైపే వస్తాం. సరే గిద్దలూరు వెళదాం అనుకుంటే రైళ్ళు లేవు, బస్సులు లేవు, లారీలు లేవు. ఎందుకని? అప్పుడే ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోయింది. నాదెండ్ల భాస్కర్రావు అలజడి చేస్తున్నాడు. బస్సులు లారీలు ఏమీ లేవు. సరే పోనీలే అనుకున్నాను. సెలవు నాకేమనుకున్నాను అని ఇంట్లో పాఠాలు చెప్తున్నాను. ఇంట్లోనే 6 గంటలకి. నా కాలేజీలోనూ ఇంట్లోనూ చెప్పడం ఇదే పని. చెప్తున్నాను. పొద్దున్నే కాసేపు పాఠం చెప్పాక ఒక ఆయన గుమ్మం దగ్గర నుంచున్నాడు. ఎవరండి మీరు అన్న? గిద్దలూరు నుంచి వస్తున్నానండి అన్నాడు. ఏం గిద్దలూరయ్యా, దేనికి వచ్చావు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానండి అన్నాడు. ఎట తీసుకెళ్తావయ్యా? లారీలు బస్సులు రైళ్ళు లేవు, ఎట తీసుకెళ్తావు? మీరు వస్తున్నారు, మనం వెళ్తున్నాం అన్నాడు. రాయలసీమ వాళ్ళతో మనం తగాదా పెట్టుకోకూడదు. ఈ రాయలసీమ వాళ్ళు అరవటం పోటాటం ఉండదు, లేపేయటమే. అందరూ మనకెందుకు వీళ్ళతో ద్వారా. సరే వస్తా పదరా అన్నాడు. వెళ్ళాను. ఓ రైల్లో కూర్చోబెట్టారు. ప్రతి చోట ఆగుతోంది నత్తనడక. ప్రతివాడు రైలు ఆపేవాడే. ఎప్పుడు పోతాం గిద్దలూరు? ఈయనేమో ప్రతి చోట దిగటం. బయలుదేరాం అనిల్ గారు వస్తున్నాడు, బయలుదేరాం అనిల్ ప్రతి చోట చెప్తున్నాడు. ఎప్పుడు చేరుతామో తెలియదు. తీరా పొద్దున్న వెళ్ళాల్సిన వాడిని సాయంకాలానికి చేరాను. ఎందువల్ల? వినుకొండకి చేరేటప్పటికి స్ట్రైక్ పోయింది. స్ట్రైక్ క్యాన్సిల్డ్ అన్నారు. ఇక రైలు జోరు అందుకుంది. అమ్మో స్వామి, నువ్వు గొప్పవాడివయ్యా, నీ భక్తుల్ని నువ్వు నిరాశపరచవు, రైలు స్ట్రైకులు అప్పించి పంపిస్తున్నావు. అమ్మో నాయనో అనుకున్నాను. వెళ్ళాను. వెళ్ళాడు. ఈ ప్లాట్ఫారంలో 5-6 వేల మంది జనాలు. బాబోయే, వెళ్ళకపోతే ఏమన్నా బాగుండేది. వెళ్ళాను. ఆ మీటింగ్ అయిపోయింది. సరే గిద్దలూరు దాకా వచ్చాను. స్వామిని చూద్దామని వచ్చాను. వరండాలో కూర్చున్నాను. ఏమయ్యా ఎగ్గొడదాం అనుకున్నావే? ఏమి స్వామి అంటే ఏమనుకున్నావు? ఇదే రాజకీయ మీటింగ్ అనుకున్నావా? ప్రోగ్రాం పేపర్ వేశాక జరిగి తీరవలసిందే. నేను అక్కడికి ఈడిచాను, చూసావు కదా. ఇవాళ మీరు నన్ను అట్లా లాగారు. మీరు అదే సన్నివేశం. అదే అలాగే గిద్దలూరు అంటే నాకు ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. అది వరకు గిద్దలూరు భోజనానికి ఆపేవారు రాత్రిపూట. సరే అక్కడ దిగాను, భోంచేద్దామని వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను. లేదో కోడి పలావ్ తింటావా, వేట పలావ్ తింటావా? కోడి నాకు పకోడీ తప్ప ఈ కోళ్ళు తెలియరా బాబోయ్ అని బయటకు వచ్చాడు. ఇంకో వాళ్ళకి వెళ్ళా. ఆమ్లెట్ తింటావా? అదే నేను శాఖాహారనండి. ఇక్కడ ఉండవండి, కొద్దిగా ఊళ్ళోకి పోండి, అక్కడేమో
ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్లలో మీరు భోజనం చేయొచ్చు అన్నారు. ఏదో వెళ్ళాను, పూర్తి చేశాను, వచ్చాను. పుట్టపర్తికి వచ్చాను దసరా. అప్పుడు స్వామి ఉపన్యాసం ఎక్కడ? పూర్ణచంద్ర సభా మండపంలో. కిక్కిరిసిపోయిన 30-40 వేల మంది ఉన్నారు. ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు. లోకల్లో కొంతమంది తెలియగల వాళ్ళు బోర్డు చూసుకోకుండా లోపలికి వస్తారు. పైన మిలిటరీ హోటల్ అని బోర్డు చూడకుండా లోపలికి వచ్చి సాంబారు రసం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? బయట ఉడిపి బ్రాహ్మణ హోటల్ అని రాసి ఉంటే లోపలికి వెళ్ళి నాకు వేట పలావ్, కోడి పలావ్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? బోర్డు చూసుకోకుండా వస్తారు కొంతమంది తెలియగలవాడు. 30,000 మంది జనంలో నేను వచ్చింది అలాగే వచ్చాను. గుండె జల్లుమన్నది. అదే ఇదెందుకు చెప్పాడా స్వామి అనుకున్నాను. అప్పుడు ఉపన్యాసంలో అన్నారు, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇది భగవద్గీతలో శ్లోకం. ఈ ప్రపంచం శాశ్వతం కాదు సుమా, ఈ లోకం శాశ్వతం కాదు సుమా. అనిత్యం, నిత్యమైంది కాదు. అసుఖం, సుఖం లేదు అని ప్రపంచం పైన బోర్డు కట్టారా. అది చూడకుండా ఈ ప్రపంచంలో సుఖం సంతోషం ఆశిస్తావా? మిలిటరీ హోటల్లో సాంబార్ తిన్నట్టుగా అన్నారు. అది కూడా నాకు ఈ క్షణంలో జ్ఞాపకం వస్తుంది. దాదాపు సత్యసాయి సంస్థలతో 43 సంవత్సరాల అనుబంధం ఉంది. స్వామి సాక్షిగా చెప్తున్నాను, స్వామి సాక్షిగానే నా జీవితం కంటే, నా ఉద్యోగం కంటే, నా సంపాదన కంటే, నా బంధువర్గం కంటే, నా సంసారం కంటే సత్యసాయి సంస్థలే నా ప్రాణం. దాని కొరకే బ్రతికాను, దాని కొరకే బతికుంటాను. ఇక అనవసరం, అది లేకపోతే అనవసరం. 43 ఏళ్ళు ఆయన కోసం బతికిన వాడిని ఇప్పుడు నేను విరమించలేను, కూర్చోలేను. పిలవని వాడిదే పాపం, చచ్చాడే. ఎందుకంటే నాకు తన్నుకు వస్తుంది. అందులో ఇవాల్టి రోజున బాబా గారి గురించి ఎక్కువగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందువల్ల? స్వామిని చూడని వాళ్ళు ఉన్నారు చాలామంది. మొదటిసారి పుట్టపర్తికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి గురించి విన్నారే కానీ వారితో సంభాషణ నోచుకోలేదు, వారి ఉపన్యాసాలు వినలేదు. ఇలాంటి తరానికి పూర్వం కంటే ఎక్కువ కృషి చేయవలసిన అవసరం ఉన్నది సత్యసాయి సంస్థలలో. పూర్వం కంటే అధికంగా కృషి చేయాలి. మేము అది చేసాం అయిపోయింది, ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అందువల్ల నా మనఃపూర్వకమైన విజ్ఞాపన ఏమంటే పూర్వం కంటే ఎక్కువ కృషి చేయాలి సాయి సంస్థలలో. ఎందుకంటే కొత్త తరం వస్తున్నది. ఎలా చెప్పగలవు? మన పిల్లలు, మనవలు వాళ్ళు కంప్యూటర్లు పటా 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 నొక్కుతారు. మనకి ఎక్కడ నొక్కాలో తెలుస్తావు. ఒక చోట నొక్కామన్నదంతా మొత్తం పోతుంది. తరం మారింది, భక్తుల తరం మారింది. ఈ మారిన తరానికి అనుగుణంగా సత్యసాయి సందేశము ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది. అందువల్ల ఈనాడు బాబా గారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పమని మిత్రుడు, ఆత్మబంధువు, నాకెంతో గౌరవం అంటే మా రామచంద్రరావు అంటే నాకు ఆ కుటుంబం అంతా తెలుసును. ఆయన మాట ఒక శాసనంగా భావించి కొత్త వాళ్ళ కొరకు ప్రత్యేకంగా చెప్తున్న విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తిరుపతికి హిందువులు వెళ్తారు, కాశీకి హిందువులు వెళ్తారు, ప్రయాగ హిందువులు వెళ్తారు, చర్చికి క్రైస్తవులు వెళ్తారు, మసీదుకి మహమ్మదీయులు వెళ్తారు. మసీదుకి హిందువులు బోరు, తిరుపతికి క్రైస్తవులు బోరు. ఒక్కొక్క దేవాలయము ఒక్కొక్క మతము కొరకు ఏర్పడింది. కానీ ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళకు ఒకే దేవాలయం ఎక్కడైనా ఉన్నది అంటే దానికే ప్రశాంతి నిలయం అని. అన్ని మతస్థుల వారు ఇక్కడే ఉన్నారు, మీకు ఎక్కడా కనపడదు అట్లా.
ఇక రెండవది, ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఒక దివ్య క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. రోమ్ సామ్రాజ్యంలో వాటికన్ ఉన్నది. మక్కా మదీనా మహమ్మదీయులకు ఏర్పడింది. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పవిత్ర క్షేత్రం ఉన్నది. కానీ అన్ని దేశాల వాళ్ళకు, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళకు, అన్ని భాషల వాళ్ళకు, అన్ని ప్రాంతాల వాళ్ళకు ఏదైనా క్షేత్రం ఉన్నది అంటే అదే పర్తి క్షేత్రము అని మీకు తెలియజేస్తున్నాను. మూడవ విషయము, సాధారణంగా భక్తులలో కూడా స్థాయి భేదం ఉంటుంది. కథలు కావాలని కోరుకుంటారు కొందరు, అనుభవాలు కోరుకుంటారు కొందరు, సిద్ధాంతం కోరుకుంటారు కొందరు, అద్వైతం కావాలంటారు కొందరు, భగవద్గీత కావాలంటారు మరికొందరు. ఇలా రకరకాలుగా కోరుకుంటారు. స్థాయి భేదాలు మనలో ఉన్నాయి. పిల్లలు సాధారణంగా ఆధ్యాత్మిక స్థలాలకు వెళ్ళరు. పురాణాలకు పిల్లలు వెళ్తారా? వెళ్ళరు. పురాణాలకు వెళ్ళేది ఎవరు? రిటైర్ అయిన గ్యాంగ్. ఇంట్లో పడుకొని నొప్పులు పుట్టి కాస్త గుళ్ళో కూర్చుంటే సరిపోతుంది. అక్కడికి వచ్చి విని వస్తారని నేను అనుకోను. వాళ్ళ కోడలు, వీళ్ళ కోడలు, వీళ్ళ అల్లుడు, ఈ గోల తప్ప బంగారం రేట్ ఎంత, ప్లాట్లు ఎంత, ఫ్లాట్ ఇదే గోల. లేదా నీ బీపీ అంతా, నా బీపీ అంతా, నీ షుగర్ అంతా. ఇలాంటి సమయంలో చిన్నపిల్లలు, యువకులు, నడి వయస్కులు, శాస్త్రజ్ఞులు, నిరక్షరాస్యులు, వేలిముద్ర సరుకు, పండితులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని వయసులు వాళ్ళని కూడా ఏకతాటిపైన బంధించింది పర్తి దివ్యక్షేత్రం. ఇది మీకు ఎక్కడా కనపడాల, ఇక్కడే మీరు గ్రహించగలుగుతారు. అంటే ఎలాంటి క్షేత్రంలో ఉన్నామో మీరు గ్రహించండి. మనం ఎక్కడికైనా వెళ్తే ఇక్కడి ఏనుమలపల్లికి వెళ్ళండి, మీరెవరో చెప్పండి, నువ్వెవడో నాకేంటి అంటారు. వాళ్ళు ఖమ్మంకి వెళ్తే నువ్వెవడో నాకు తెలియదు అంటారు. ఒకరికొకరు పరిచయం లేదు. కానీ ప్రపంచంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళండి, పర్వతం పైనకి వెళ్ళండి, గుట్ట మీద ఉండండి, లోయలో ఉండండి, అది ఆటవిక జాతి కానివ్వండి, పట్టణ వాతావరణం కానివ్వండి, పారిశ్రామిక కేంద్రం కానివ్వండి, విద్యా కేంద్రం కానివ్వండి, ప్రపంచం మొత్తం మీద నువ్వు కొత్తవాడివి కావు. ఎందువల్ల? అంతటా బాబాగారి భక్తులు ఉన్నారు. బాబాగారి భక్తులు లేని స్థలమే లేదు. అంచేత అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని వృత్తుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు ప్రశాంతి నిలయంకి వస్తున్నారు. నువ్వు కొత్తవాడివి కావు. ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి రెండుసార్లు నేను విదేశాలకు వెళ్తూ ఉంటాను. అంటే స్వామి గురించి చెప్పడానికే. నాకు వ్యాపారాలు ఇలాంటివి అప్పుడే లేవు, ఇప్పుడు ఎక్కడ వస్తాయి? నా బోటవాడు చేసినా ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. నేను పనికిరాను దానికి. నేను ఇట్లా విదేశాలకు వెళ్ళి స్వామి గురించి చెప్తూ ఉంటాను. అమెరికాకి వెళ్ళాలంటే ఫ్రాంక్ఫర్ట్ అని తగులుతుంది, జర్మనీ వాళ్ళు. అక్కడ ఉండాలి, కొన్ని గంటలు ఉండాలి, తర్వాత విమానం నీకు. కనీసం 7-8 గంటలన్నా పడి ఉండాలి అక్కడ. అక్కడ దిగి కూర్చున్నాను లేదో సాయిరామ్ సార్ అన్నాడు వస్తాడు, తెల్ల దొర. వాడెవడో అవడరా నువ్వు? సార్ మీరు పుట్టపర్తిలో స్వామి దగ్గర మీరు ఉంటారు కదా అంటారు. ఊరి తస్సదియా స్వామి, ఇక్కడికి పంపించావా? నువ్వు ఎలా ఉన్నావా అని అడగడానికి ఇక్కడ పిలిపించావు అనమాట. నీ కరుణయ్యా అనుకుంటాను. ఏమండి ఫ్రాంక్ఫర్ట్ అలా నీ యువతలకు వస్తాం, వాళ్ళు ఎవరో వస్తారు. ఏమంటే మీరు కూడా అక్కడికి వెళ్తున్నారా? సాయిరామ్ అండి, సాయిరామ్ అండి. ఏమిటి సాయిరాము? ఏమిటాయా? మేము స్వామి భక్తులం అండి, మేమేమో ఆస్ట్రేలియాకి వెళ్తున్నామండి. అలాగా? మీరు అమెరికా కాదు? అలాగా? అంటే అర్థం ఏమిటి? ఎక్కడికి వెళ్ళినా స్వామి భక్తులే, స్వామి బంధువులే, నీ కొత్త వాళ్ళు లేరు 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 లేరు. ఎందువల్ల? తండ్రి ఒక్కడే మనకి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. తల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. మనమందరం ఆయన బిడ్డలం.
అందులో నీకు నేను కొత్త, మీరు నాకు కొత్త, అంతా పాతవాళ్ళని, అంతా పాతవాళ్ళని. చాలామంది కొత్త వాళ్ళు మొదటిసారి వచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ స్వామికి మీరు పాతవాళ్లే, స్వామికి మీరు పాతవాళ్లే. మరొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త అని అనుకునేవాళ్ళు. సాధారణంగా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, సభలకి, సమావేశాలకి మనం వెళ్తూ ఉంటాం. మనకు వెళ్ళాలనిపించింది వెళ్తాం, వాళ్ళ ఇంటికి పిలిచారు వెళ్తాం. ఇక్కడికి నువ్వు రాపోవటం ఏంటంటే ఇంతమంది కూర్చుంటే అదే తెలుసుకో. ఇక్కడికి నువ్వు స్వామి పిలిపించుకున్నాడు, అది గుర్తించండి. మీ అంత మీరు రాలేదు. అదేంటండి ఛార్జీలు మావే కదా, బస్సులో వచ్చాం కదా, స్వామి పిలిపించుకోవడం ఏమిటి అని అడుగుతారు. ఈ ప్రశ్నలని నాకు తెలియదు అనుకోకండి. 44-45 సంవత్సరాలు ఇదే బ్యాచ్తో తిరిగా, నాకు తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో వేలాది మంది ఇక్కడికి రావాలనుకున్నారు, రాలేకపోయారు. నాకొద్దులే తర్వాత వద్దాంలే, ఇంట్లో పని ఉంది, వ్యాపారం పని ఉంది, అత్తగారిని ఎవరు చూసుకుంటారు, పిల్లని బళ్ళు ఎవడు దింపుతాడు, నీకు వంట ఎవడు చేస్తాడు, నీకు మందులు ఎవడు వేస్తాడు అనుకున్న మనుషులు బస్సులో ముందు కూర్చుంటారు. అలాంటి బ్యాచ్ ఇక్కడ తప్పకుండా ఉంటుంది, అనుమానం లేదు. వద్దు కాదు అనుకున్న వాళ్ళు ముందు వస్తారు. 3 నెలలు రిజర్వ్ చేసుకునేవాడు టాపామని ఆగిపోతాడు. ఎందువల్ల వచ్చిన వాడిని ఆయన తీసుకొచ్చాడు కనుక స్వామి సంకల్పంతో ఇక్కడికి వచ్చిన మీరంతా కూడా అభినందనీయులు, అభివందనీయులు, శుభాభినందనలు మొదలుగా తెలియ. అంతేకాదు స్వామి కొన్ని జన్మల నుంచి ఇక్కడున్న మన అందరినీ కూడా తెలిసి ఉన్నవాడు. కొన్ని జన్మల నుంచి మనం ఇవాళే అనుకుంటున్నాం కాదు, ఆయన కొన్ని జన్మల నుంచి మనం బాగా పరిచయమే. అదేమిటండి అలా అంటారు? అవును, ఘంటసాల గురించి మీరు వినుంటారు. ఘంటసాల వినలేదేమో, వంటశాల తెలుసా? ఘంటసాల మహాగాయకుడు ఆయన వచ్చాడు ఇక్కడికి, చివరి దశలో వచ్చాడు. ఈస్ట్ ప్రశాంతిలో గది ఇచ్చారు ఆయనకి. బాగా జబ్బుగా ఉన్నాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. దర్శనానికి కూర్చున్నాడు. స్వామి ఏమో అటు ఇటు తిరిగి ఆయన వంక చూడలే, ఘంటసాల వంక చూడలే. సరే మన వాళ్ళు ఊరుకోరుగా, స్వామి చూశారా, పలకరించారా, ఉంగరం ఇచ్చారా? అరే నా మొహం తోడు ఉంగరం ఏమిట్రా? చాలా బాధపడ్డాడు. బాధపడుతూ అప్పుడు అనుకుంటున్నాడు, స్వామి ఈ బాధ భరించలేకపోతున్నా, ప్రపంచంలో నేను గొప్ప పాటగాడిని అనుకుంటున్నారు, ఇక్కడ నువ్వు నన్ను లెక్క లేకుండా అట్టబోతున్నావు. అప్పుడు అన్నాడు ఆయన, నలుగురిలో నన్ను నగుబాటు చేయగా నా సాయి నన్ను చేర రాడాయే, నన్నలరించే వేళాయే, నా సాయి నన్ను చేర రాడాయే. నలుగురిలో నన్ను నగుబాటు చేసే, నిన్ను పిలవలేదని చాలా బాగా, నన్ను చేస్తావా, నువ్వు ఇక్కడికి రాలేదే అని ఎంతో దుఃఖపడుతూ ఈస్ట్ ప్రశాంతిలో బి ఫ్లోర్లో గదిలో పడుకొని ఉన్నాడు అనారోగ్యంతో. ఆ రోజు ఉదయం భజన అయిపోయింది, తలుపు తెరిచిన చప్పుడు వినపడింది ఘంటసాలకి. ఏమిటని చూస్తే ఎదుగుండా బాబా గారు నేరుగా రూమ్లోకి వచ్చేసాడు. ఆయన మంచం మీద కూర్చున్నాడు. ఘంటసాల, వెంటనే చూసి పంపిస్తే వెళ్ళిపోతావు మెడ్రాస్కి, ఇక్కడ నేను కొన్నాళ్ళు ఉంచుకుందామని ఉంచానయ్యా, కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలి నువ్వు, నా కోరిక పైన ఇక్కడ ఉంచాను, వెంటనే పలకరించానుకో వెళ్ళిపోతావు, అందరిని పలకరించలేదు అని అప్పుడు అన్నారు. నీకు నాకు 8 జన్మల సంబంధం ఉంది తెలుసుకో అన్నారు. 8 జన్మల సంబంధం అని చెప్పి కంగారు పడకు, నాతో పాటు బెంగళూరు తీసుకెళ్తానులే
కారులో వెళ్దాం అంటూ స్వామి ఒక మాట అన్నారు. ఘంటసాల ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఆంధ్రదేశంలో నీ పేరు శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. ఆ పరవశంలో రాసుకున్నాడు. ఎంత హాయి ఈనాడు మదహాసవదనుడై పలుకరించినాడు అంటూ ఆ పాటలో అంటున్నాడు. కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను, కరుణించమన్నాను బాబా సత్య సాయి బాబా, బాబా సత్య సాయి బాబా. ఎంత హాయి ఈనాడు, నన్ను కాదనుకున్నాడు, ఇవాళ వచ్చావు, నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నిన్ను చూద్దామంటే కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, నేను ఎట చూసేది, నేను కాంచలేకున్నాను, నేను చూడలేకపోతున్నా, కరుణించమన్నా దయచేసి స్వామి అని పాట రాసుకున్నాడు. ఇది అందరూ మీరు విని ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ ప్రతి ఒక్కరూ కొన్ని జన్మల సంబంధం స్వామితో కలిగి ఉన్నారు అంటానికి చెప్తున్నాను. కొన్ని జన్మల సంబంధం మనకు తెలిసినా తెలియకపోయినా, గుర్తుండకపోయినా అనేకమైన సందర్భాలలో సంసారంలో మన విషయంలో కానీ మన పిల్లల విషయంలో కానీ అనేక ప్రమాదాల నుండి రక్షించిన వాడు సత్య సాయిబాబా గుర్తుంటాడు. అది మనకు తెలియకపోవచ్చు, అది నువ్వు గుర్తించకపోవచ్చు, అది నువ్వు కాకతాళీయమని భావించవచ్చు, అది మన మూర్ఖత్వమునకు ప్రదర్శన. దంపతులు స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి అటువైపు వస్తూ అన్నాడు వాళ్ళతోటి, ఏమా గ్యాస్ పొయ్యి కొనుక్కున్నావే కానీ ఆ గ్యాస్ పొయ్యి వాడటం నీకు తెలియలే, పద లోపలికి ఇంటర్కి రా అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు లోపలికి పిలిచారు. పిలిచి ఇదిగో నా చేతులు చూడన్నారు. స్వామి చేతులన్నీ మసి. అప్పుడు చెప్తున్నారు, నువ్వు ఇంట్లో వంట చేస్తున్నావు, మొదట గ్యాస్ ఆన్ చేసావు, కాసేపు అయ్యాక వెలిగించావు, నువ్వు భగ్గు మండిందంతా, చీరంతా కాలిపోయింది, నీకేం కాలలేదు, నిన్ను రక్షించింది ఎవరనుకున్నావు? అది సత్య సాయిబాబా గారంటే. మనకి తెలియకపోవచ్చు, మనకు గుర్తుండకపోవచ్చు, జ్ఞాపకం చేసేవాడు ఆయన, రక్షించినవాడు ఆయన. నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ జిల్లాలకు వెళ్ళాను నేను ఏది కాదనలేను, బతుకున్నదే అందుకోసం నా ఉద్దేశం, లేకపోతే అనవసరం. ఇలా ప్రచారంలో తిరుగుతూ నేను నేరుగా నిజామాబాద్కి వెళ్ళిపోయాను. అప్పుడేదో నక్సలైట్లు తిరుగుతున్నారని కబురు వచ్చింది. ప్రతి చోట కారు ఆపటం, ఎవడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ప్రతి చోట అడిగారు. లోపల బాబా గారు ఫోటో చూడగానే పోనివ్వండి అన్నారు. అక్కడి నుంచి తిరిగి బాబా దర్శనానికి వస్తే స్వామి అన్నారు, అరే నీకు బుద్ధి లేదా, తెల్లారులు నాకు నిద్ర లేకుండా చేసావు, నీ కారు తీసుకొని సరిపోయింది. అది సత్య సాయిబాబా గారండి. మనం ఏదో అనుకుంటాం, మనం కానే కాదు. కనుక అనేకమైన విషయాలు వింటూ వచ్చాం. చాలామంది 80 వంతులు కొత్త వాళ్ళు అన్నాడు కనుక చెప్తున్నాను. పురాణాల్లో కథలు విన్నాం, నిజమా ఏమో, నువ్వు చూసావా కాబోలు, నీకు ఎడ తెలిసింది, పురాణం చెప్పింది. ఎవరు చెప్పారు? శాస్త్రులు గారు. ఎక్కడ? గుళ్ళో. అంతకన్నా తెలియదుగా మనకి, అవునా? పురాణాల్లో చెప్పబడినటువంటి కథలు, లీలలు, గాథలు ఈనాడు కళ్ళ ఎదురుగుండా చూస్తున్నామంటే సత్య సాయిబాబా గారి యొక్క కథ. కళ్ళ ఎదురుగుండా
ఎలా చూసావా, నిజమేనా అనుకుంటారు మీరు. ఒక చిన్న సందర్భంలో వచ్చింది అని చెప్తున్నాను. దుర్వాస మహర్షి శిష్యులతో పాటు ద్రౌపది దగ్గరికి వచ్చి అమ్మ భోజనానికి వస్తాను అన్నాడు. వాళ్ళకే తిండికి లేదు. ఈ 500 బ్యాచ్ వీళ్ళకి ఏం పెడుతుంది ఆవిడ? పొమ్మనడానికి బాగుండదు. అప్పుడు అన్నది, అయ్యా కాస్త స్నానం చేసి రండి, నదీ తీరానికి వెళ్ళి స్నానం సంధ్య పూర్తయ్యి వేళకి రండి అన్నది. ఈ బ్యాచ్ అంతా పోయారు. అందులో ఎవరో దుర్వాసుడు. వాడు ఏదన్నా అంటే చెప్పలేం మనం. ఈవిడేం చేస్తుంది? ఇంట్లో ఏం లేదు, అన్నీ ఖాళీ గిన్నెలు. అప్పుడు ద్రౌపది కృష్ణ కృష్ణ అని ఏడిచింది. ఏడిస్తే అప్పుడు కృష్ణుడు వచ్చాడు. వచ్చి ఇది బాబా గారు ఒక్కరే చెప్పారు, ఎవరు చెప్పరు. చూసుకోండి, కావలిస్తే గుళ్ళో పురాణాలు విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి పురాణాలు చాలా విన్నా. మా ఇంటి ఎదురు నేను గుళ్ళు ఉన్నాయి, రోజు వెళ్ళటం కూర్చోవడం రావటం. ఈ కథలు పండితులు చాలామంది విన్నాను నేను. అప్పుడు ఆవిడ ఏడవడం ప్రారంభిస్తే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, స్వామి మాటలు వినండి జాగ్రత్తగా. ఏం ద్రౌపది ఏమైంది అన్నట్ట. అప్పుడు స్వామి దుర్వాసుడు భోజనానికి వస్తున్నాడు, శిష్యులతో వస్తున్నాడు, గిన్నెలు నిండుకున్నాయి స్వామి, నువ్వే కరుణించాలి అన్నట్టు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ద్రౌపది నేనేం చెయ్యను, నా చేతిలో లేదు సుమా. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, ఋషిమానస సంచారి, ఆయన్ని నేను రక్షించాలి. ఆయన కూడా నా భక్తుడే, నీవు భక్తురాలివే, నేను మీ విషయంలో ఇంటర్ఫేర్ కాదలుచుకోలేదన్నట్ట. స్వామి మాటలు. వెంటనే ఆ ద్రౌపది 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది. ఎందుకు స్వామి అటు తప్పించుకుంటావు, నువ్వే నన్ను రక్షించాలయ్యా అని 2 కాళ్ళు కళ్ళ నీళ్ళతో కడిగేసింది. అప్పుడు అలాగా వంటింట్లోంచి గిన్నె పట్టరా అన్నాడు. అక్కడేదో ఒక మెతుకుంటే నోట్లో వేసుకున్నాడు. అమ్మ నిండిపోయిందన్నాడు కృష్ణుడు. అక్కడ దూర్వాసుడు శిష్యులు స్నానాలు చేసి నదీ తీరంలో ఇసుక పైన దొర్లుతున్నారు. వాళ్ళ పొట్టలన్నీ నిండిపోయినాయి, ఆయాసం వచ్చింది, దొర్లుతున్నారు, పొర్లుతున్నారు. ఇది పురాణ కథ, అవునా కదా? ఇది కళ్ళారా నేను చూసి చెప్తున్నా. కొడైకెనాల్లో ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి నారాయణ సేవ ఏర్పాటు చేశారు. ఆ నారాయణ సేవకి భోజనాలన్నీ సిద్ధం చేశారు. అన్ని రకములైన వంటకములు సిద్ధం చేశారు. ఏదో పల్లెటూరు కొడైకెనాలు, ఊరికి 8 మైళ్ళు దూరం, ఈ సాంబార్ కోసం ఎవడొస్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక 600-800 మందికి తయారు చేశారు. అందరికీ వడ్డించారు. సరుకు అయిపోయింది. నాకు అప్పుడు ఇంకా కొత్త స్వామి దగ్గర. నన్ను పిలిచారు, అయ్యా మీరు స్వామికి వెళ్ళి చెప్పండి అయిపోయింది, సరుకు అయిపోయిందని చెప్పండి, ఈయనేమో అందరినీ పిలుస్తున్నాడు, వాళ్ళకి ఎక్కడి నుంచి పెడతాం చెప్పండి అన్నారు. ఆవిడ ఇంకా బతిగా ఉంది, అడగండి మీరు. కొత్త కదా నాకు. వెళ్ళి స్వామి దగ్గర, స్వామి అన్న అయిపోయింది అన్న. నువ్వు మాట్లాడేది మళ్ళీ చెప్పు. అయిపోయింది. అప్పుడు స్వామి చెప్పారు, అయిపోయింది అన్న మాట నా ముందు ఎవడి నోటా వినకూడదు. నేను అయిపోయిందా, ఏమిటైపోయింది, బుద్ధి లేదు నీకు అసలు, వెళ్ళు లోపలికి వెళ్ళాను. వెళ్ళి పరిగెట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను. అయ్యా మీరు అడగమన్నారు, నేను తిట్లు తిన్నాను, అది మీకు తెలుసు, మీకెందుకు లేదు, నాకేశారు, కొత్త కనుక వచ్చాను, లేకపోతే చస్తే రాను సుమా అని వాళ్ళతో చెప్పా. తీరా వంటింట్లోకి వెళ్ళేటప్పటికంటే గంగాలాలు గిన్నెల నిండా సాంబారు, రైసు రెడీ రెడీ రెడీ. అది కళ్ళారా చూశాను. దుర్వాస మహర్షి భాగవతం అంటారు, మరి ఇప్పుడు దీన్నేమంటావు ఆలోచించండి. అలాగే భాగవతంలో కృష్ణ పరమాత్మని పరీక్షిద్దామని చెప్పి బ్రహ్మదేవుడు ఈ ఆవులన్నింటినీ కాజేశాడు. గోపబాలుడు అందరినీ కాజేశాడు, ఎవడు లేడు, మొత్తం ఖాళీ. కృష్ణుడు ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్తాడు? ఆవులేవి, దూడలేవి, గోపబాలుడేవి, అందరూ ఆయన కాజేశాడు. ఎట్లా? అప్పుడు కృష్ణ సంకల్పం వల్ల ఎన్ని గోవులు ఉన్నవో
ఎన్ని గోవత్సములు ఉన్నవో, ఎంతమంది గోపబాలురు ఉన్నారో అంతమందిని కృష్ణ పరమాత్మ సృష్టించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు బెత్తరైతే కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు ఈ తప్పు చేశావు గనక నీకు పూజ లేదు పోరా అన్నాడు. ఇవాళ కూడా బ్రహ్మ గురించి దేవాలయం లేదు. ఇది కథ. అవునా కదా? అవునా కదా? ఇది విన్నాం. ఇదే జరిగింది శ్రీకాకుళం జిల్లాలో పలాసలో. పేరు దగ్గర చెప్తున్నాను, నాకు అంతా గుర్తే, త్వరగా మర్చిపోయే స్వభావం కాదు. నీ జీతం ఎంత అంటే జ్ఞాపకం లేదు, నీ పిల్లలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా, జ్ఞాపకం లేదు, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ తెలుసా, తెలియదు. స్వామి పద్యాలు, కథలు, భక్తులు అంతా జ్ఞాపకం నాకు. ఎందుకంటే ఇక్కడే ప్రేమ ఉంది నాకు. నన్ను ఏం చేయమంటారు? నా ప్రేమ అంతా ఇక్కడే ఉన్నది. అందులో వెళ్ళి జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాను. ఆ సందర్భంలో ఆ పలాసలో అక్కడ నరసింహన్ గారు అని ఉన్నారు. నరసింహం ఆయన విజయనగరం వాడు, రైల్వే స్టేషన్ మాస్టరు. అయితే మంచి కార్యదీక్ష గలవాడు. ఊళ్ళో వాళ్ళందరినీ కలిపి అయ్యప్ప గుడి కట్టించారు, వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు, వాళ్ళు బాబా మందిరం కూడా కట్టించాడు నరసింహం గారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నాడు, ముహూర్తం నిశ్చయించాడు. బాబా మందిర ప్రారంభోత్సవం పలాస శ్రీకాకుళం జిల్లాలో కంచి కామకోటి పీఠాధిపతులు వచ్చారు. బ్రాహ్మణులంతా అక్కడికి పోయారు, ఇక్కడ ఎవడు లేడు. నాదస్వరం అంతా అక్కడికి పోయారు. అయ్యప్ప గుడి ప్రారంభం మొత్తం ఓడిపోయారు, ఇక్కడ ఎవడు లేడు. 9:30 ముహూర్తం. ఏం చేయాలి? ఊరు బాబురో అనుకుంటున్నాడు నరసింహ గారు. ఆ సమయంలో 5 నాదస్వరం వాళ్ళు, 5 పురోహితులు అక్కడికి వచ్చారు. వీళ్ళని ఆయన ఎప్పుడు చూడలే, ఆ ఊరు వాడే. వాళ్ళు వచ్చారు, పురోహితులు పనులు చేశారు, ఈ నాదస్వరం వాళ్ళు చక్కగా వాయిద్యాలు వినిపించారు. అంతా బాగా జరిగింది. తర్వాత డబ్బులు ఇద్దామని తీశాడు, ఒక్కడు లేడు అక్కడ. అంటే ఏమే, నాదస్వరం 5 తానే అయ్యాడు, పురోహితులు 5 తానే అయ్యాడు. సర్వము తానయ్యిన వాడెవ్వడు అన్నారే, వాడే భగవాన్ శ్రీ సత్యసాయి. సర్వము తాను అయినటువంటి వాడు. ఇది భాగవత కథలో మనం వింటున్నటువంటి విషయము, మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యము ఎంత గొప్పగా ఉంటుందో. నిజమా నిజమా స్వామి, నువ్వు ఇంత గొప్పవాడివా అబ్బా అనుకుంటాం. అయితే ఏం తెలియనట్టు ఉంటారు. ఎప్పుడు వచ్చావని అడుగుతారు. మనం ఉంటాం, ఈయనేం దేవుడురా ఎప్పుడు వచ్చావు ఉంటాడేంటి అనుకుంటావు. మళ్ళీ నీ ముఖాన్ని చూసి పిల్లలు బాగున్నారా, పెద్దవాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు కదా అంటాడు. ఇప్పుడు ఆయన తెలిసినట్టా తెలియనట్టా? తెలియనట్టు కనిపించడం మనకి దగ్గర అవడానికి, తెలిసినట్టు అనిపించడం ఆయన దేవుడు అని నిరూపించడానికి. కనుక తెలిసినట్టుగా తెలియనట్లుగా అవతరించుటలోన అర్థమేమి? దేవుడు అవతరించాడంటే అర్థం ఏంటయ్యా? జనులపై ప్రీతి వాత్సల్యపరతతోడా, జనులపై ప్రీతి వాత్సల్యపరతతోడ వారి స్థాయికి దైవంబు దిగివచ్చు. జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. స్వామి చెప్తున్నాడు, అవతరించుటలో అర్థమేమి? భగవంతుడు అవతరించాడంటే అర్థమేమిటి? జనులపై ప్రీతి వాత్సల్యపరతతోడ మన పైన ప్రేమ కోసం వచ్చాడు. వారి స్థాయికి దైవంబు దిగివచ్చు. మన స్థాయికి స్వామి దిగి వస్తాడు. ఎందువల్ల? జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ. మానవుల తెలివితేటలు, భగవంతుని యొక్క అతీంద్రియ శక్తి, సర్వవ్యాపక సర్వజ్ఞ తత్వములు కలిగి దివ్యత్వము, దైవత్వము, మానవత్వము కలిసిందే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. చాలా తమాషాగా ఉంటుంది. అలా కూర్చుంటే, ఏమయ్యా ఏం తిన్నావని అడిగారు. పొద్దున ఏం తిన్నావు టిఫిన్? వెంటనే గుర్తుకు రాదు. ఇడ్లీ స్వామి అన్న. అసలు ఇడ్లీయే చేయలేదయ్యా. ఏ ఇడ్లీ అంటావు?
దోశ తిన్నావు అవునా కాదా అన్నాడు. అప్పుడు నా జ్ఞాపకం నిజమే స్వామి. ఆయన తెలుసా తెలియనట్ట ఠాపామని చెప్తారు, నాకు అన్నీ తెలుస్తుంది. అలాంటి స్వామికి, అంత తెలిసిన స్వామి మనందరినీ రక్షిస్తాడు. నా మాట నమ్మండి, కానీ ఖర్చు లేదు, కానీ ఖర్చు లేదు. అమ్మో 100 రూపాయల 500 రూపాయల టికెట్టా, 1016 అమ్మో నాకు కష్టమే అనుకుంటావు. కానీ ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. ఒళ్ళంతా ఉంచి నువ్వు కష్టపడక్కర్లా. కానీ ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. లేదు చదువు సాధనాది బాధ, లేదు చదువు సాధనాది బాధ. నీకు ఎంఎస్సి ఉందా, ఎంఏ ఉందా, పిహెచ్డీ వాడే తీసి అవతల బారే, చదువుతో సంబంధం లేదు. సాధనాది బాధ. 3ంటికి లేచావా, ఓ పూట భోజనం మానేసావా, 1000 జపం చేసి అక్కర్లే. నీ జపం అక్కర్లా, నీ చదువు అక్కర్లా, నీ డబ్బు అక్కర్లా, నీ కష్టం అక్కర్లా. మరి ఏం కావాలయ్యా స్వామి నీకు? నీకేం కావాలి? మనసు ఒకంత సాయి కడ ఇచ్చి, మనసు ఒకంత సాయి కడ ఇచ్చి, అందరాని ఫలము అందుడయ్యా, అందరాని ఫలము అందుడయ్యా. మనసు కొంత నాకు ఇవ్వరా? మనసు అంతా నాకు ఎలాగో ఇవ్వవు, నీ సంగతి నాకు తెలుసు. కొద్దిగా ఇవ్వు. ఆ కొద్ది మనసు నాకు ఇచ్చి అందరాని ఫలము పొందు, అంతులేని ఫలము పొందు అని కొద్దిగా మనసు నా పైన పెట్టు, నేను చూసుకుంటాను అన్నవాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. స్వామి ఇవాళ నువ్వు లేవంటున్నారే, ఎవరిని చూడడానికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి స్వామి అని మనందరికీ వచ్చే ప్రశ్న. దానికి స్వామి ఏమన్నారో చెప్తున్నాను, అన్ని వారి మాటలే చెప్తున్నాను. నాకు సొంతం ఏమీ లేదు, సొంతం నాకు ఇష్టం లేదు కూడా. బాబా గారి మాటలు బాబా సభల్లో చెప్పుకోవాలి మనం. ఇక్కడ భగవద్గీత ఉపనిషత్తులు అనవసరం, గుళ్ళో ఉన్నారు చెప్పడానికి. మనం అందుకు రాలే. స్వామి మాటలు కావాలి, స్వామి లీలలు కావాలి, స్వామి సందేశం కావాలి, స్వామి కార్యక్రమం కావాలి మనకి. అందుకని చెప్తున్నానండి. స్వామి అంటున్న విషయం, ఇక్కడ పండితులు వస్తారు కదండి దసరాలకి. ఈ పండితులంతా పొద్దున్నే గాయత్రి జపం చేసుకుందామని చెప్పి చిత్రావతికి వెళ్తున్నారు. స్వామి మేము సంధ్య వార్చుకోవడానికి వెళ్తున్నామని. మంచిది బంగారు వెళ్ళిరండి అన్నాడు. వాళ్ళు అలా వెళ్తుంటే స్వామి అన్నారు, గాయత్రి ఇక్కడ ఉండి అక్కడికి పోతారేమిటిరా వాడు. గాయత్రి ఇక్కడుండి అక్కడికి పోతారేమిటిరా బిచ్చువాళ్ళు. చూసారా స్వామి మాట అన్నారు, ఒక్కడి గుర్తుపెట్టుకోండి. అబ్బా ఈ మాట ఎవరు అనలే. నన్ను విడిచి మీరు, మిమ్మల్ని విడిచి నేను ఉండము ఉండలేము అన్నాడు స్వామి. ఇవన్నీ పేజీలతో సహా నా దగ్గర ఉన్నాయి. వారి మాటలు సేకరించడం, వారి మాటలు తిన్నగా చెప్పడమే ఇవాళ నా పని. నేను జనాలు కాస్త సందిగ్ధంలో ఉన్నారు అంతేనా. ఇంకో మాట అన్నాడు స్వామి, మీ అందరికీ చెప్తున్నాను వినండి. ప్రతి క్షేత్రములో భలే వింటున్నారు, లేట్ అయినా చూడండి టైం. అది ఖమ్మం అంటే. స్వామి కథ వింటే మీకు నిద్ర వస్తుందా? ఆవలిస్తూ అన్నా వింటారు కానీ అసలు నిద్రలోకి జారుకోరు. అమ్మా అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇదిగో ఇలాంటి వాళ్ళ కోసం బతుకున్నాను, వాళ్ళ కోసం దానికోసం బతికుండాలని ఉంది నాకు. మనం ఎవరికి కావాలమ్మా? ఎవరికి అక్కర్లేదు. మనం అందరికి కావాలనుకుంటాం, అంతకన్నా పిచ్చి మరొకటి లేదు. మనం కావాలని కోరుకునేవాడు దేవుడు. ఆ దేవుడి గురించి చెప్పడానికి శక్తి ఇచ్చాడు, వినేవాళ్ళని ఇచ్చారు. ఇదే మన శాశ్వత బంధం, ఇదే నిజమైనటువంటి బంధం, శాశ్వతమైన బంధం.
పైగా స్వామి ఒక మాట అన్నాడు, చూడండి మీకంటే బంధువులు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, బాగా వెళ్తారు, మీ పనులు చూసుకుంటారు, నాకెవడున్నారు, మీరు వెళ్ళిపోతే ఎట్లా, మీరే నా సర్వస్వం రా అన్నాడు స్వామి. పైగా ఒక మాట అన్నాడు, ఇక్కడికి ఆత్మబలంతో రండి అంటే నేను స్వామి దగ్గరికి వెళ్తాను, స్వామి దర్శనం చేసుకుంటాను, అది ఆత్మవిశ్వాసం. ఆత్మ బలంతో రండి, దైవ బలంతో వెళ్ళండి అన్నాడు స్వామి. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ప్రతి క్షేత్రం గురించి అన్నాడు స్వామి. షిరిడీలో అన్నాడు ఆ మాట, మళ్ళీ వాడు అంటున్నాడు. ఎందువల్ల? షిరిడీలో మాట కొత్త మాట కాదు, కృష్ణుడు అన్నమాట షిరిడి అన్నమాట. షిరిడి అన్నమాట పర్తి అన్నమాట, ఉన్నమాట తెలుపుతున్నమాట మీ నా నోట మీరు వింటున్నారు. స్వామి అంటున్నారు, పర్తి క్షేత్రములో పాదములు మోపినంతనే మీ కష్టములు తొలగును, పూర్తిగా తొలగును అన్నాడు. పూర్తిగా పర్తి క్షేత్రం మొదలుపెట్టగానే. కనుక ఈ క్షేత్రానికి చాలా ఉన్నది. తిరుపతి వెంకటేశ్వర స్వామి సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ తిరుపతికి వెళతాం. ఎందువల్ల? షిరిడీ భగవాన్ సృష్టి అంతా ఉన్నప్పటికీ షిరిడీ క్షేత్రానికి వెళతాం. ఎందువల్ల? బుద్ధ భగవాన్ అంతా ఉన్న బుద్ధ గయకు వెళతాం. ఎందువల్ల? దీపాలు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, దీపాల్లో చూస్తున్నాం, ఫ్యాన్ గాలి అనుభవిస్తున్నాం. దీనికంతా కరెంటు అక్కడ మీటర్ నుంచి వస్తుంది, ఆ మీటరే ప్రశాంతి నిలయము. ఆ మీటర్ని పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరొక విషయం మీకు చెప్పాలి. ఇవాల్టి రోజున ప్రతి వాడికి ఒక సెల్ ఫోన్ ఉంది. నన్ను అడుగుతారు, ఏమంటే మీకు సెల్ ఫోన్ ఉందా అని. ఒంటి నిండా సెల్సే, ఇంకా వేరే సెల్ ఏమిటండి, వేరే సెల్ ఏమిటి? ఆ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ప్రతివాడు పెట్ట కింద కూరగాయలాడు చాకులాడు ప్రతివాడి దగ్గర ఉంటుంది. పని వాళ్ళు ఏం వస్తావు రేపండి ఆగండి అంటే వాడు మాట్లాడుతుంది. చాలా బాగుంది అంటే ఈ సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్ వాడాక ఏమవుతుంది? మీరు ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయినప్పుడు ఏం చేయాలి? ఛార్జర్ పెట్టాలి. పెట్టకపోతే సెల్ ఫోన్ పనిచేయాలి. అలాగే మనం ఛార్జ్ చేసుకోవాలంటే పుట్టపర్తికి రావాలి, ఛార్జర్. అప్పుడు మన సెల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లేకపోతే కోత లేదు, వాత లేదు. చూసారా? అందుకని ఇక్కడికి రావాలి. పైగా స్వామి మరొక మాట అన్నాడు, నా క్షేత్రానికి రండి, మీ కష్టాల కన్నీళ్లు తుడిచి ఆనందాశ్రువులతో నింపి ఇంటికి పంపిస్తాను. గుర్తుపెట్టుకో, ఇక్కడికి నీవు వచ్చావు, నీ ఇంటి దాకా నేను వస్తాను అన్నాడు స్వామి. గుర్తుపెట్టుకో. ఈ మాటలు ఎవరంటారు చెప్పండి? చాలామంది మాతపిత గురుదైవం మరి అంతయు నీవే అంటారు. నన్ను తల్లి నీవే, తండ్రి నీవే, గురువు నీవే. ఆ మాట నాకు ఇష్టం ఉండదురా. ఏమన్నారో తెలుసా? నేనే నీవు, నీవే నేను, నేనే నీవు, నీవే నేను. అలాంటి ఆత్మ సంబంధం ఉంది, అది గుర్తించండి రా, అది గుర్తించండి అంటాడు. అలాంటి ఆత్మ సంబంధం, అదే నిజమైన దైవ సంబంధం. బాబాతో మనకున్న అనుబంధం అదే ప్రేమానుబంధం. ఇది జన్మ జన్మలకి గట్టిపడాలి, జన్మ జన్మలకి గట్టిపడాలి. బాబా గారు మనకి ఎన్ని విషయాలు చెప్పారు, ఎన్ని మార్గాలు చెప్పారు, ఎన్ని లీలలు ప్రసాదించారు, ఎంత ఆనందంలో మనం ముంచారో తలుచుకుంటే మాటలు చాలవు, మాటలు చాలవు. ఎలాగా ఒక్కొక్క ఉపద్రవం నుంచి వీడు అయిపోయాడు రా అనుకున్నవాడు బతుకుతున్నాడు. నేను ఇటీవల కెన్యా దేశానికి వెళ్ళాను. కెన్యా దేశంలో ఆయన పేరు మహమ్మద్, ముసల్మాన్ సాయిబులు వాడు. ఆయన వచ్చి ఏమన్నా ఇవాళ మేమంతా స్వామి భక్తులు అన్నాడు. ఏమో నన్ను ఏమన్నా పరీక్షించడానికి అంటున్నాడేమో. అలాగనే సంతోషం, మీరు ఎలా భక్తులు అయ్యారు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు,
మా అమ్మాయికి క్యాన్సర్ అన్నారండి. డాక్టర్లు అందరి దగ్గర తిప్పాను, గ్యారంటీగా పోతుందన్నారు. బాబా గారు దేవుడు అని ఎవరో చెప్పారు. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకున్నాను, ఆయన్ని ప్రార్థించాను. 100కి 100 వంతులు పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి. క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. అందువల్ల మేమంతా ఆయన భక్తులు అండి అని చెప్పాను. ఇంకా ఎవరికి చెప్పాలా, మీతోటే చెప్తున్నా. అలాగే నైరోబి, కెన్యాలో నైరోబి, అక్కడికి వెళ్ళాను. అక్కడ బౌరి అనే ఒక ఆయన కనిపించాడు. బౌరి మంచి వ్యాపారస్తుడు. రావాయన్ కుమార్ అన్న వెళ్ళా. అదో ఆ కిటికీ కనబడుతుందా అన్నాడు వాళ్ళ ఇంట్లో. ఏదో బాగానే కనబడుతుందా అన్న. మా అమ్మాయి ఆ గదిలో ఉంటుంది అన్నాడు. మీ అమ్మాయి గదిలో ఉంటే నాకెందుకు, అలాగే ఉంటే ఏమిటాయా. ఆ కిటికీ దగ్గర నిలబడి ప్రతిరోజు స్వామి మా అమ్మాయితో మాట్లాడతాడయా అన్నాడు. ప్రతిరోజు. వీడి మాట ఎట్లా నమ్మేది? నేను చెప్తే నా మాట ఎవడు నమ్ముతాడు? కాదంటే దంతాడేమో. అవునంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తాం? అలాగండి అలాగండి రావయ్యా అన్నాడు అని చెప్పి చూపించాడు వాళ్ళ అమ్మాయి అన్న గది. ఎన్ని స్వామి పటాలైతే ఉన్నవో, ఎన్ని విగ్రహాలైతే ఉన్నవో అన్నీ కూడా విభూది మయమైపోయినాయి. అంతే, అంత విభూది మన ఇల్లు అంటున్నాడు. అది సత్య సాయిబాబా అంటే. నేటికి కూడా, నేటికే కాదు, నాటికి నేటికి ఏ నాటికి కరెంట్ అనేది ఎంత శాశ్వతమో, అగ్ని అనేది ఎంత శాశ్వతమో, పంచభూతములు ఎంత శాశ్వతమో, సృష్టి ఎంత శాశ్వతమో, సృష్టికర్త అయిన బాబా నిత్యుడు 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 అన్న విషయం మీకు తెలియజేస్తున్నాడు. తనకు వేరే సంసారం అంటూ లేదు. చాలామంది చాలా ప్రశ్నలు వేస్తారు. బాబా గారు దేవుడైతే ఆసుపత్రిలో ఎందుకున్నాడు అడుగుతారు. దాన్ని మన సమాధానం ఏం చెప్పాలి? ఆయన మనిషిగా వచ్చాడు కనుక ఆసుపత్రికి వెళ్ళక తప్పదు. అయితే 27 రోజులు ఎందుకు ఆసుపత్రిలో ఉన్నారు? దేవుడు కూడా 27 రోజులు ఉండాలనా, అంత బాధపడాలనా అని అడుగుతారు. మీకు అమ్మ వాళ్ళకి అనుమానాలు లేవని నేను అనుకునే అంత పిచ్చివాణ్ణి కాదు. ఈ అనుమానాలు అందరికీ ఉంటాయి. ఆయన పాపం అప్పుడు వచ్చాడు, ఈ టైంలో ఈయన అడగడం ఎందుకని ఊరుకున్నారు. ఇక్కడ బయటికి వెళ్ళగానే ఇంకా అనుమానాలు పుట్ట. నా అనుభవంతో చెప్తున్నానండి, నమ్మండి నమ్మకపోండి. స్వామి ఒక్కరు ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నప్పుడు కానీ, లేదా పూర్ణచంద్ర ఆడిటోరియం గదిలో ఉన్నప్పుడు కానీ మనకి పాదసేవ చేసే అవకాశం ఉంటుంది. ఆయన పాదాలు ఇక్కడ దాకా కూడా మనం సేవ చేయవచ్చు. వెన్న కంటే మెత్తన, గులాబీ రేకుల కంటే మెత్తన, బంగారం కంటే ఛాయ, ఎంత బాగుంటాయి ఆయన పాదాలు అవన్నీ. మన కాళ్ళు చూసుకుంటే దరిద్రంగా ఉంటాయి మనకి. స్వామి దేహం చూశాక మన పైన మనకే రోత పుడుతుంది. అద్దంలో ఎంత బాగున్నాం అనుకుంటాము, స్వామిని చూస్తే ఇంత దరిద్రంగా ఉన్నామనుకుంటాం. అంత బాగుంటాయి పాదాలు ఆయన. అంత సుకుమారంగా ఉన్న స్వామి 27 రోజులు ఈ ఇంజక్షన్లు ఎట్లా చేయించుకున్నాడు, ఆ సూదులు ఎట్లా దిగాయి, నాకు అనుమానం ఇవాళ కూడా. అందుకని నాకు అనిపిస్తోంది, దేహాన్ని అక్కడ వదిలిపెట్టి డాక్టర్స్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండిరా అని చెప్పి క్యాంపుకి వెళ్ళాడేమో స్వామి. ప్రపంచంలో ఉన్న అందరు భక్తుల్ని పలకరించడానికి వెళ్ళాడు స్వామి. అంతేకాదు, ఒకేసారి ఆ వార్త తెలిస్తే కొన్ని వేల మంది చచ్చిపోతారు. బాబా గారు భక్తులు లక్షలాది మంది ఉన్నారు. ఈ వార్త విని తట్టుకోలేరు. కాస్త మన సిద్ధం చేసి మనం బతికుండాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మనకు ప్రాణభిక్ష పెట్టాడు ఆయన. చాలా ఆశ్చర్యం విషయం ఏది అంటే, మరొక ప్రశ్న వస్తుంది. గుండెకేదో పేస్ మేకర్ పెట్టారంటారు, ఊపిరితిత్తులకి ఏదో వెంటిలేటర్ పెట్టారంటారు, కిడ్నీస్కేమో డయాలిసిస్ అంటారు. ఇన్ని ఇంద్రియాలు ఒకేసారి పాడవుతాయా?
ఒకేసారి వచ్చాయా? దానికి నా సమాధానం వినండి, అవి ఉన్నాయి తప్పకుండా. కానీ నేను నయం చేసుకోవడానికి కాదు నా శక్తులు, నా స్వార్థం కాదు నా శక్తులు, నేను బ్రతికుంటం కొరకు కాదు, నా ఊపిరి భక్తుల కోసం, నా శక్తి భక్తుల కోసం అన్నవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. తన శక్తి ధార పోశాడు. తన ఒంట్లో ఉండేటువంటి దాన్ని కూడా లెక్క చేయలేదు. చెయ్యి ముందుకు సాగదు పాపం, నిలబడలేడు. అయినా అదే కుర్చీలో వచ్చాడు, అలాగే దర్శనం ఇచ్చాడు. ఏనాడు దర్శనం మానలేదు. అంత నొప్పి అవి పెట్టుకొని చిరునవ్వులు చిందించే ఆనంద సాయి, శేషసాయి, శ్రీ సత్యసాయి, అఖిలాభీష్ట ప్రదాయి, వరదదాయి శ్రీ సత్యసాయి మన పాలగలండు విచారమేటికి. ఆయన మనతో ఉన్నటువంటి స్వామికి మనకేం విచారం అక్కర్లేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు ఆ కుర్చీలో ఉండి. ఎలా ఉంటాడమ్మా మీరు ఆలోచించండి. కాస్త తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, నవ్వుతూ ఉండండి. కొంపలో అందరికీ తలకాయ నొప్పి వచ్చేదాకా మీరు ఊరుకు. ఆ రోజు వంటలు బంద్, ఆ రోజు టీవీ బంద్, బంధువులు రాకూడదు, జోక్స్ ఉండకూడదు, పలకలు రాకూడదు. ఎందుకు? నీకు తలకాయ నొప్పి. మన స్వామి అట్లాగా తన బాధని మింగాడు, సంతోషాన్ని పంచాడు. అదే సత్యసాయి బాబా అంటే. దానికి అర్థం కూడా చెప్పాడు. విషాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు శివుడు. చంద్రుని యొక్క వెన్నెలను సృష్టి అందరికీ అందించాడు. అలాగే మానవులంతా కష్టాన్ని దాచి సుఖాన్ని పంచడం నేర్చుకోవాలి. అందుకోసం నేను ఇలా ఉన్నాను అన్నాడు. అది మనం నేర్చుకోవాలి. ఎలా ఉన్నావు అంటే బాగున్నానని చెప్పాలి. మంచం మీద ఉన్నా సరే ఏదోనండి, ఏదో ఏడు కోపం నీకు. స్వామి భక్తులు ఎవరన్నా ఇట్లా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎలా ఉన్నా ఏదోలేండి, పుల్లింగ్ ఆన్. ఏమి పుల్లింగు? ఏ లగేజ్వే? ఏమిటి పుల్లింగ్? అందరూ బాగున్నాను అనాలి. ఎలా అన్నా ఉండనివ్వండి. ఎందువల్ల? బాబా గారే చెప్పారు, మేడ లేదే అని బాధపడకు, నీడ ఉన్నదని సంతోషించు. దుఃఖపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. కంటిలో ముళ్ళు గుచ్చుకుందని బాధపడద్దు, కాలిలో ముచ్చుకుని బాధపడద్దు. కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. తేలు కుట్టిందని బాధపడద్దు, పాము కరవలేదని సంతోషించు. పాము కరిచిందని బాధపడద్దు, సావలేదని సంతోషించు. కనుక మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఉన్నదాంతో సంతృప్తిగా ఆనందంగా ఉంటుంది నేర్చుకోవాలి. భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చాడో మనకు అర్థం కావటం లేదు. నిజంగా మనంతా బాగానే ఉన్నాం. కాస్త గుండెలో కాస్త ట్రబుల్ వచ్చిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది దేవుడు అంటే. బాగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కాలము నీ చేతిలో ఉన్నప్పుడు, పైకము నీ చేతిలో ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేయండి, పర్తికి రండి, దాన ధర్మాలు చేయండి, సేవలు చేయండి. అప్పుడు ఉత్తర జన్మ చక్కగా మనకు వస్తుంది. అందువల్ల స్వామిని ఆరాధించండి. 2 చేతులు ఇచ్చాడు. ఓ చేత్తో సంపాదించు బాగా, ఒక చేత్తో దానం చేయి. 2 చెవులు ఇచ్చాడు, చక్కని మ్యూజిక్ విను. ఇంకో చేతితో కష్టాలు కూడా విను. 2 కళ్ళు ఇచ్చాడు, సౌందర్యాన్ని చూడు. 2వ కంటితో దుఃఖితులు, బాధితులు, రోగుల్ని చూడు. 2 కాళ్ళు ఇచ్చాడు, వెళ్ళు, చెడైతే 2వ కాళ్ళతో వెనక్కి వెళ్ళిపో అని స్వామి ఈ దేహాన్ని ఇస్తే దీన్ని చెడగొట్టుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. నిజంగా ఇవాళ ప్రపంచానికి ఎందుకు బతకాలి అని తెలియజేసినవాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన ఏమన్నారో తెలుసండి? కామితార్థములెల్లను కల్పతరువలెను దయచేయు దేవుండు కలడు మనకు.
కామితార్థం మన కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు మనకున్నాడు. దుర్లభంబగు నర జన్మ దొరకు కథన, రాక రాక మానవ జన్మ వచ్చింది మనకి. అతని గాంచుటే పరమ లక్ష్యంబు మనకు. ఆ భగవంతుడు సన్నిధానం, ఆ భగవత్ చింతన, అదే మనకి లక్ష్యం రా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆ ఇళ్ళు పొలాలు వాకిళ్ళు అవి వద్దని నేను అంటలేదు. అవి ఎంతవరకో అంతవరకే. పేలములపై పేరాశ విడువలేక బోనునందు ఎలుకలు చిక్కిపోయినట్టులా. ఇవి నా పద్యాలు అనుకోకండి, బాబా గారు. పేలములపై పేరాశ విడువలేక, ఎలుకలు ఆ పేలాల కోసం పరిగెత్తాయి, పాత పకోడీ కోసం పరిగెత్తి ఏమవుతాయి? బోనునందు ఎలుకలు చిక్కిపోయినట్టులా తుచ్చ విషయాసక్తి తూలి నరుడు, తుచ్చ విషయాసక్తి తూలి నరుడు వద్దనేయున్న బ్రహ్మానంద పదవి వదలు, వద్దనేయున్న బ్రహ్మానంద పదవి వదలు. దగ్గరే ఉన్న భగవంతుని గుర్తించకుండా పేలాల కోసం ఎలుకలు పరిగెత్తున్నట్టుగా మనం కూడా అలాగే ఉన్నాం. సమయం అయిపోతోందేమో, సమయం దాటింది. ఆశ్రమ నియమం ప్రకారం 9 గంటలకు దీపాలు ఆర్పమనేవారు ఆ రోజుల్లో. కాస్త క్రమశిక్షణ సడలించి జనం కాస్త 9:30 దాకా కూడా ఉన్నారు. నేను స్వేచ్ఛాజీవిని కనుక 10 దాకా కూడా లాగాను. దీన్ని ఇంకా లాగినట్టయితే రేపు నన్ను ఖాళీ చేయమంటారేమన్న ప్రమాదం కూడా ఉంది. అందువల్ల నేను తెలియజేస్తున్నా, దయచేసి వినండి. ఖమ్మం జిల్లా తప్పకుండా వస్తాను. ఆనాడు వచ్చిన ఊళ్ళు అందరినీ చూస్తాను, మీ అందరి దర్శనం చేసుకుంటాను. తప్పకుండా ఒక ప్రోగ్రాం తయారు చేసుకుంటాము. రామచంద్రరావు గారు వాళ్ళు కలిసి వస్తాను, మీ అందరి దర్శనం చేసుకుంటాను. అమ్మో ఆ కుర్చీండి. నేను అమ్మా నా మాట నమ్ముతారా? నేను పుట్టపర్తి ఎలా వచ్చాను, ఎట్లా ఉన్నా, నేను రావడం వల్ల ప్రపంచానికి ఒరిగిందేమి లేదేమో. నేను రాకపోతే ప్రపంచం ఇంకా బాగుపడేదేమో. అందువల్ల నేను రావడం అంత ప్రత్యేకం అనుకోవటంలా, ఆయన రప్పించుకోవడం గొప్ప విషయం. కానీ పాపం బంగారు తల్లి అడిగింది కనుక అమ్మాయిని నిరాశపరచడం ఇష్టం లేదు. రేపు నేను ఖమ్మం వస్తే రేపు మీటింగ్కి రాకపోతే నా ఆడియన్స్లో వాళ్ళు తగ్గిపోతారు. నాది కూడా బహిరంగ సభ వ్యాపారం కనుక ఆ మాటలు కూడా సమాధానం చెప్తాను. ఇది చెప్పబోయే ముందు నమ్మండి నమ్మకపోండి, ఆంధ్రదేశంలో గుంటూరుకి చెందినవాడిని నేను. గుంటూరు అంటే ఏమిటది? పత్తి, పొగాకు, మిరపకాయలు, గోంగూర, పొగరబోత్తనం, ఈ 5 ఉంటాయి. ఈ 5 ఉంటేనే గుంటూరు, లేకపోతే కాదు వాడు. ఇందాక కూడా ఎవరో ఫారినర్ క్యాంటీన్ పిలిచారు నన్ను. ఆడికి వెళ్ళాను, ఏదో పిజ్జా ఏదో అన్నారు. ఏడా పిజ్జా? ఒక రొట్టె ఉన్నది, ఆ రొట్టె పైన కొన్ని టొమాటో ముక్కలు వేశారు, తిను అన్నారు. వచ్చిన వాళ్ళు ఫారినర్స్ భోజనాన్ని పిలిచారు. ఏం చేయాలి? నాకు బాగా నష్టాలనికంటే కారాలు ఉండాలి. ఏం చేయాలి? అక్కడ ఒక అమ్మాయిని పిలిచాను. లోపల పచ్చిమిరపకాయలు ఉన్నాయా అన్న. ఉన్నాయి సార్ అండి. మరి ఉల్లిపాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. 2 బౌల్స్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు పట్టినా అన్న. ఈ దొరలు ఇట్లా చూస్తున్నారు, నాకేమైందని. నువ్వు చూడకపోవడం మంచిదిరా, టికెట్ లేకుండా నీ దేశానికి పోతావు, నువ్వు ఈ కారం తట్టుకోలేవు, మేము పుట్టిందే దీనికోసం. అది తెప్పించి ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు దానిపైన వేస్తే అబ్బో ఊతప్పంలాగా ఉందనుకోండి. కేవలం అదే తింటే కొంపకొచ్చి మళ్ళీ తినాల్సి వచ్చేది. అలాంటి గుంటూరులో పుట్టినవాడిని నేను. అందులో మాజేటి గురవయ్య హై స్కూల్ అని ఒకటి ఉంది, తెలుగు మీడియంలో చదువుకున్నా SLC దాకా. కాలేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం.
ఎస్ఎల్సి దాకా తెలుగే. మామూలు టౌన్ గుంటూరు, పెద్ద హైదరాబాదు కాదు, ఢిల్లీ కాదు, బొంబాయి కాదు, మామూలు టౌన్. అలాంటి వాడిని బీఎస్సీ చదివి మెల్లిగా ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి లెక్చరర్గా ఉన్నాను. అలాంటి వాడిని పుట్టపర్తికి వచ్చాను. ఇక్కడ మీరు వినాలి, ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడిని, ఒక టౌన్ నుంచి వచ్చిన వాడిని ప్రపంచమంతా నా ఇంగ్లీష్ వినెట్గా చేసిన ఘనత భగవాన్ చేశారు. నేను చెప్పానని కళ్ళలో కూడా నేను అనుకోను, కళలో కూడా. ఎందుకంటే మన సరుకు నాకు తెలుసు, మన బ్యాక్గ్రౌండ్ నేను మర్చిపోను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నన్ను యావత్ ప్రపంచం నా ఇంగ్లీష్ వినేట్టు చేసినవాడు ఆయన గొప్ప, నా గొప్ప? ఆయన గొప్ప. మరొక విషయం, ఇక్కడికి వచ్చేదాకా నేను ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ పూర్వం ఇక్కడికి వచ్చేదాకా సైకిలే నా వాహనం. బ్రిడ్జ్ మీద సైకిల్ మీద అటు ఇటు వస్తుండేవాడిని. రవి కాలేజీ, విజ్ఞాన్ కాలేజీ, ఇవాళ అబ్బో కార్పొరేట్ 90%, 100% ఉన్నారే. వీటన్నిటిలో చెప్పాను నేను. ఈ సైకిల్ మీద తిరుగుతూ చెప్పేవాడిని. అలా సైకిల్ మీద తిరుగుతూ వచ్చేవాడిని. ఇవాళ విమానాలు తప్ప ఎక్కే పనే లేదు. అది స్వామి అంటే, అది స్వామి అంటే. నాకు నేను వ్యక్తిగా చూసుకుంటే ఏనుగులపల్లిలో తహసీల్దార్ కూడా నాతో మాట్లాడతాడని నేను అనుకోను. ఏనుగులపల్లిలో తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడా మాట్లాడతారని నేను అనుకోను. గ్యాస్ స్టవ్ రెన్యూ అవ్వాలంటే ఏదో కావాలట, వాళ్ళెవరో తెలియదు నాకు. ఇలాంటి సరుకుని నన్ను వాజ్పేయి, భారతీయ ప్రధానమంత్రి అనిల్ గారు స్వామి ఎప్పుడు వస్తారని అడిగాడు నన్ను. అదే సాయిబాబా అంటే తెలుసుకోండి. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇక్కడ స్వామి దగ్గర ఉపన్యాసానికి వచ్చి, స్వామి అనిల్ గారు ట్రాన్స్లేషన్ నాకు బాగా ఇష్టం స్వామి అన్నాడు. నాకు ఆయన ఏమనుకుంటాడు నా బాధ అన్నాను. బాబాయ్ నన్ను కొన్నాళ్ళు బతుకుండదు కనుక నా జీవితమే బాబా మహిమగా భావిస్తున్నాను. ఎన్ని మహిమలు! ఇదంతా ఇప్పుడుది మహిమ. నేను వస్తానని అనుకోలేదు. సరే ఎవరిదారు వెళ్ళారులే అనుకుని వచ్చాను. మళ్ళీ ఖమ్మం సంబంధం కదా, మీరు వచ్చి నేను ఉండకపోవడం, నేను ఉన్నప్పుడు మీరు రాకపోవడం జరుగుతుంది కదా. అదే మళ్ళీ జరిగింది. రాక తప్పలేదు. మలేషియా వెళ్ళాను. మలేషియాలో కోలాలంపూర్ సభలో పాల్గొన్నాను. ఆ సభకి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ వచ్చాడు. వచ్చి మా ఆఫీస్కి రండి అన్నాడు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఇండియా, మలేషియా 2 జెండాలు పెట్టి ఉన్నాయి. పత్రికా విలేకరుల సమావేశం అన్నాడు. నేను రాక మునుపే మన్మోహన్ సింగ్ భారత ప్రధాని మలేషియా, ఇండోనేషియా వెళ్ళి ఉన్నాడు. ఆయన ఉన్న హోటల్లో నేనున్నాను. మన్మోహన్ సింగ్ ఉన్న హోటల్లో. గుంటూరులో మా ఇల్లేదే పెంకుటిల్లు. ఇక్కడ రాబోయే ముందు కాస్త డాబా చేశాను అంతే. ఉన్నది ఎక్కడా? మన్మోహన్ సింగ్ వాడి తాతలాగా. ఎందువల్ల? పట్టుకున్నది వాడిని బట్టాను. అందువల్ల మీకు చెప్పేది అంటే, ఎవరన్నా పట్టుకోదలుచుకుంటే బాబా గారిని పట్టుకోండి, లేకపోతే ఊరుకోండి. పడితే ఆయన కాళ్ళు పట్టాలి, ఇతరుల పట్టడం అనవసరం. చండాలం కూడా నన్ను. శ్రీలంకకి వెళ్ళాను. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ పోయి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఈ సుప్రీంకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జి, క్యాబినెట్ మినిస్టర్ అంతా వచ్చారు. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు. నాకే ఆశ్చర్యం, ఇది నిజామా కదా? మేమేడు సైకిల్ సరుకు, గుంటూరు, ఏసీ కాలేజీ, ఇదేంటి మధ్యలో? ఇదే సాయిబాబా మహిమంటే. ఏ దేశానికి వెళ్ళినా సరే, మొన్న కెన్యా వెళ్ళాను, నైరోబి. ఆ కెన్యా గవర్నర్లు, పార్లమెంట్ మెంబర్లు, సెనేట్లు వీళ్ళంతా నా లెక్చర్ వినడానికి వచ్చారు. నా లెక్చర్ వినడానికి కాదు, వారి మాట వినడానికి వచ్చారు. మీరు నన్ను వింటున్నారని నేను అనుకోను, వారి మాటలు వింటున్నారు అనుకుంటున్నాను. నిజం. చాలామంది అడుగుతారు నన్ను, ఏమయ్యా అనిల్ కుమార్ నీకు అసలు ఏంటి అహంకారం లేదంటారు నన్ను. నాకు ఆశ్చర్యం వేస్తుంది.
పంపు తిప్పాం, నీళ్ళు వస్తాయి. ఆ పంపు వచ్చి నీళ్ళు వచ్చాయని అనుకోండి, పంపు ఏమంటారు మీరు? నీ బొంద, ట్యాంక్ నుంచి వస్తున్నాయి నీళ్ళు, ట్యాంక్ ఆపేయి, పంపులోంచి వస్తాయని చూస్తాను. కనుక నేను పంపు, బాబా ట్యాంకు. అందులో నాదని నేను ఎట్లా అనుకుంటాను? నాది కాదని తెలుసు కదా, బాగా తెలుసు నాకు. అందువల్ల జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకొకటి చెప్పి అసలు విషయానికి వస్తాను. ఆంధ్రదేశంలో మా మిత్రులు సోదర సమానుడు మా రామచంద్రరావు గారు చెప్పినట్టు రిక్షాలో తిరిగాను, లారీలో తిరిగాను, ట్రాక్టర్లు ఎక్కాను, నడిచి వెళ్ళాను, ఊళ్ళో పడుకున్నాను, బస్ స్టాండ్లో పడుకున్నాను. స్టేట్ ప్రెసిడెంట్గా నడిచి వెళ్ళాను. అలా ఆంధ్రదేశం అన్ని గ్రామాలకు వెళ్ళి అన్ని పట్టణాలకు వెళ్ళి స్వామి సందేశం చెప్పాను. అనే కంటే అందరూ ఆహ్వానించారు, స్వామి సందేశం చెప్పే అదృష్టం నాకు కల్పించారు. ఆ అదృష్టం నాకు కల్పించడం వల్లనే పుట్టపర్తికి రాగాలని నా ఉద్దేశం. పుట్టపర్తికి నేను వచ్చానంటే ఆంధ్రదేశంలో నేను చేసిన సేవలే కారణము, మా సంస్థల వాళ్ళు చూపించిన ప్రేమయే కారణము. ఈ సంస్థల వాళ్ళు నా చేత చెప్పించుకొని ఈ సందేశాలు వ్యాప్తి కొరకు నాకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపారు. మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మీ ఇన్విటేషనే కాదనలేను. ఎంచేత ఇవాళ నేను ఏమిటో మీ వల్లే, నా మాట నమ్మండి, మీ వల్లే. ఏమి మీ వల్లే అంటే మన ఇద్దరి మధ్య ఉన్న సాయి బంధమే, మన ఇద్దరి మధ్యన సాయి బంధమే కారణం. జపాన్కి వెళ్తే ఒక అమ్మాయి మూల కూర్చొని ఏడుస్తుంది. ఓహో, నన్ను చూసి ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఉన్నారు కాబోలనుకున్నాను. ఎందుకమ్మా ఏడుస్తావని అడిగా. మాస్టర్ గారు, నేను అనంతపురంలో చదువుకున్నానండి, మీ మాటలు వింటే స్వామి జ్ఞాపకం వస్తున్నాడండి. అయ్యో స్వామి అండి మాస్టర్, పోలేమ్మా ఏడవకు, సంతోషంగా ఉండు అని కాస్త మాటలు మాట్లాడి ఆ అమ్మాయిని నవ్వించాను. అప్పుడు అక్కడి నుంచి బ్యాగులోంచి ఒక బరిని తీసి గారెలు చేశాను. మాస్టర్, గారెలు మీకోసం తెచ్చానండి, తింటారా? జపాన్లో. ఇంకా ఆలస్యం తిరుగు, తొందరగా తిరాను. ఎక్కడ జపాను, ఎక్కడ గారెలు? అదే సత్యసాయిబాబా అంటే. అదే గుర్తించండి, అదే గుర్తించండి, అదే గుర్తించండి. అందులో లాటిన్ అమెరికాకి వెళ్ళాను పోయిన సంవత్సరం. లాటిన్ అమెరికాలో పెరు వెళ్ళాను, గౌతమాలా వెళ్ళాను, అన్నీ చూసి వచ్చాను. ఈక్వెడార్ వెళ్ళాను, ఎల్ సాల్వడార్ అన్నిటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళంతా మాంసభక్షణం అలవాటు. అదేమో కానీ నేను వెళ్ళిన ప్రతి చోట ఇడ్లీలు, దోశలు, రొట్టెలు ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ఎందుకని? వాడికి తెలుసు నాకేం కావాలో. అలా ఏర్పాటు చేశాడు. ఎప్పుడో 1972 సంవత్సరంలో ఏదో మా ఆవిడకి ఏదో ఒంట్లో బాగాలేదన్నారు. బాగాలేదంటే డాక్టర్లకు చూపించాను. డాక్టర్లు అందరు చూశారు. గర్భసంచి పైన చిన్న కణితి ఏర్పడింది, ఆపరేషన్ చేయాలి, చేయకపోయినట్టయితే అది క్యాన్సర్ అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. ఆ రోజుల్లో అనిల్ కుమార్ ఎలా ఉండేవాడో మీరు ఊహించండి. అప్పుడు బాగానే ఉండేవాడిని అనుకుంటాను. ఇవాళంటే కాస్త చిత్తూరు నాగయ్యలాగా ఉన్నాను, కానీ అప్పుడు వరుణ్ కరుణ్లాగా వీళ్ళ తాతలాగా ఉండేవాడిని. అందుకే మా కుర్రాళ్ళు, మాస్టర్ మీ ఏజ్ ఎంత అని అడుగుతారు. వాళ్ళకి ఏం లేదురా, అమితాబ్ బచ్చన్ అంత వయసు అంటాను. వాడికి నాకు ఒక 2 నెలలు తేడా. అంతేత చూపించాను, ఆపరేషన్ చేయాలి తప్పదన్నారు. నేను అప్పుడు జోరుగా ఉండేది లైఫ్. కొత్త అవకాశం ఉన్న పొగరంతా ఉండేది నాకు. రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, జేసీ క్లబ్బు, సాహిత్య సభలు, ప్రైవేట్ ట్యూషన్లు దున్ని పారేసామండి. ఇంట్లో 4 బ్యాచ్లు ట్యూషన్స్ ఇలా ఉండేది. ఈవిడ ఇంటికి వచ్చేటప్పటికల్లా నిలువిన రఘువర కింద ఏడుపు మొదలు పెట్టేది. నాకు ఉండో బాగాలేదు, నన్ను ఏం చేయమంటావు, బాగుండకపోతే నేను పోతాను, ఎట్లా నన్ను కూడా రమ్మంటావు, నీతో పోదాము అని, నువ్వు పిల్లల్ని చూసుకోమంటావా, నా వల్ల కాదు, నన్ను ఏం చేయమంటావు, ఇది సరే ఏదో చేయాలి, లాభం లేని చెప్పి ఓ రిక్షా అదిగి తీసుకున్న. గంటకి ₹1.50 ఆ రోజుల్లో. గంటకి ఎక్కడ దూరం పోవచ్చు, గంటకి దిగాలి. సరే రోజుకు ఒక గుడికి తీసుకెళ్ళేవాడిని. ఆవిడేమో గుళ్ళో కూర్చునేది, నేను గుళ్ళో చస్తే లోపలికి పోలా, ఎప్పుడు బయటే ఉండే. నాకు నమ్మకాలు లేవు.
ఏ నమ్మకాలంటే భగవంతుడు సర్వవ్యాపకుడు. గుళ్ళో ఉన్నాడంటే ఎట్లా? మొత్తం ఉన్నాడు ఆయన. భగవంతుడు సర్వవ్యాపకుడు. ఆ భావం మాది. మా ఇంట్లో అంతా అదే ట్రైనింగ్ అని నేను బయట ఉండేవాడిని. ఈవిడ వెళ్తూ అది పోనీలే అనుకునేవాడిని. సరే రోజు నాకు బాగుంది పర్వాలేదు శాంతంగా ఉందండి. ఓ రోజు రైలు స్టేషన్ పక్కగా వస్తున్నాం. గుంటూరు రామావైశ్య ధర్మసత్ర సంఘం పక్కగా వస్తున్నాను. భజనలు వినపడ్డాయి. పైకి వెళ్దామని వెళ్ళాడు. బాబా గారి ఫోటో ఉంది అక్కడ. సత్యాంబో అనుకున్నా. మనకి రాముడు కృష్ణుడే పనికిరాడు, ఈయన వచ్చాడు ఏంట్రా బాబు. అందులో నేను క్లాసులో ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగితే నేనేం సత్యాయి బాబా అనుకున్నావా అనేవాడిని. అమ్మాయిలు ఎవరైనా ఉంగరం బాబా ఉంగరం చేస్తే బయట పోమనేవాడిని. అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు కూడా. ఎట్లా ఇంటికి వచ్చాను. ఆవిడ ఇంటికి వచ్చాక అది పుట్టపర్తికి వెళ్దామండి. అది నా వల్ల కాదయ్యా ప్లీజ్ ఆపే అన్న. నేను ఉండాలంటావా లేదా? పిల్లల్ని చూసుకుంటానంటే సరే నీ ఇష్టం. పూర్వం నా వల్ల కాదైతే పోదాం పోదా. అదొక భయం. బ్లాక్మెయిలింగ్ ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఆడవాళ్ళకి అమ్మో తప్పేదే ఉంది. ఆ బ్రేకులన్నీ అందుకే చూడండి, స్వామి భక్తుల్లో 99 వంతులు ఆడవాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే. ఈ మగవాళ్ళు స్వామి సేవలు చేస్తూ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అయ్యారంటే ఆడవాళ్ళ సహకారం వల్లే. గుమ్మం కదిలిందా చూసుకుంటానంటే ఏమవుతాడు వాడు? వాడి వల్ల కాదు. అందరూ ఇక్కడ మీ తల్లులంతా మీరే కారణం ఈ జనం అంతా రావడానికి. సరే అనుకున్నాను, సరే వెళ్ళాలండి అన్నాను. బాబా గారి దగ్గరికి వెళ్తే నెల అయితే కానీ ఆయన పలకరించట. నెల ఉంటే మన ఉద్యోగం ఊడిపోతుంది, 4 రోజుల కన్నా ఉండను సరేనా అన్న. సరే, నన్ను లోపలికి రమ్మని కానీ ఆయన దండం పెట్టమని కానీ నువ్వు అనకూడదు. సరే ఏదో మొండిగట్ట ఒప్పుకున్నాడే అనుకోండి. ఆ గణేష్కి ఏదో ఎదురుకుండా రంగప్ప అని ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో తెలియదు. ఆ పట్టు చీర షాప్ ఏదో ఉండేది. ఆయన కొన్ని గదులు ఉన్నాయి అద్దెకి ఇవ్వడానికి. ఆ రంగప్ప గారి దగ్గర గది అద్దెకి తీసుకున్నాం. చాలా బాగుంటుంది ఆ గది. ఆ కిటికీలు చేతికి వచ్చేస్తాయి. నీకు కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, అక్కర్లేకపోతే తీసుకో. ద్వారాలకి గడేసుకునే పని లేదు, గళ్ళు లేవు కనుక. ఆ ద్వారాలకు తలుపులు ఉండవు కనుక గాలి ప్రసక్తి లేదు. తర్వాత సూర్యుడు ఉన్నాడా చంద్రుడా సందేహం లేదు, పైన అన్నీ ఖాళీలు కనుక. రంగప్ప దాంట్లో గడిపాను. అందులో ఆ రోజుల్లో లోపల బిల్డింగ్స్ అంతగా లేవు. స్నానాలు అన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి ఉదయ కార్యక్రమాలు అన్నీ కూడా ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోవాల్సిందే, సార్వత్రిక విశ్వవిద్యాలయం. అది పావలా ఇస్తే వేడి నీళ్ళు కాగు ఇచ్చేవారు. పావలా ఇస్తే అది ఎట్లా? అది ఓపెన్ యూనివర్సిటీ. దిగంబర స్నానం చేయాలి, జనాలు లేచే లోపల నువ్వు రెడీ అవ్వాలి, అయితే చచ్చారే. ఇలా సాగిందండి. నేను 4 రోజులు లోపలికి రాలా. కానీ భోజనాల దగ్గర తగాదా ఉండేది. నువ్వు రాకూడదా, వస్తే మన కండిషన్ ఏంటి, ఇవాళ మళ్ళీ ప్లేట్ మారుతావేంటి అనేవాడిని. చివరికి మొరనాడు నేను వెళ్ళిపోవాలనగా ఈయన ఎలా ఉంటాడో చూద్దాంరా అనిపించింది. ఆ గోపురం దగ్గర నుంచున్నా. స్వామి కుర్చీలో కూర్చొని భజన చేసేవాడు. కుర్చీలోంచి ఒకసారి లేచి ఆ గోపురం మందిరం నుంచి గోపురం నుంచి నా దాకా నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటే మన పొగరు కదా. ఆయన ఎలా చూస్తున్నాడు, నేను ఆయన అడుగు దండం పెట్టలా. పిల్లలంతా పక్కనే ఉన్నారు. అన్నాడు. వీడేదో మొండిగట్టను అనుకున్నట్టున్నాడు. అనుకొని వెళ్ళి మందిరంలో కూర్చున్నారు. మళ్ళీ భజన చేస్తారు. నేను అక్కడే దూరంగా ఉన్నాను గోపురం దగ్గర. నా మాట నమ్మండి, భజన చేసే స్వామి మళ్ళీ లేచి నా దగ్గరికి వచ్చాడు. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి కదలడే. ఇక నాకు గుండె దడ భయం పుట్టింది. ఎందుకంటే ఇవన్నీ అడుగుతాడేమో, బుర్రంతా మున్సిపాలిటీ ఉంది, ఇవన్నీ ఏమైనా అడుగుతారేమో వామ్మో అని చెప్పి 2 చేతులు దండం పెట్టారు. అచ్చా అచ్చా అని అలా నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం కడుతున్నారు.
ఇలా ఖాళీ చేతులతో ఉన్న స్వామి చేతిలోకి ఒక ప్లేట్ వచ్చింది. ఆ ప్లేట్లో లడ్డూలు ఉన్నాయి. అరే ఏంటి గారడి కనికట్ట ఏంటి? అక్కడ పని వాళ్ళందరికీ లడ్డూలు ఇచ్చారు. సరే మాకు కూడా ఇస్తారేమో, లడ్డూ పోయిన భక్తి ఉంటుంది కదా, పిల్లలకన్నా ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళా. ఎబ్బే ఆఖరి లడ్డు ఆఖరి పనివాడికి ఇచ్చాడు, ప్లేటు లేదు. అమ్మో మనం విన్నదంతా తమాషాగుందిరా అనుకున్నాం. స్వామి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు హారతి అయిపోయాక పొద్దున్నే ఆయన చూద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళాను. అప్పుడు బాల్కనీలో స్వామి దర్శనం ఇచ్చేవారు. బాల్కనీ స్వామి దర్శనం చూశాను. ఇట్లా ఇట్లా అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే ఈవిడికి ఆరోగ్యం ఇవ్వయా, తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పి ఏం చేశాను, అక్కడే స్వామి పుస్తకాలు 2 కొన్నాను. చాలా బాగున్నాయి. అది అది ఎంత బాగా చెప్పాడురా, ఇట్లా ఎవరు చెప్పలేరు అని ఆ దెబ్బతో 20 పుస్తకాలు కొన్నాను. 20. ఆవిడ వచ్చి రానన్నావు, మరి లోపలికి వచ్చావు, పుస్తకాలు ఏంటి సంగతి అంది. అప్పటికి అది నిజం, ఇప్పటికి ఇది నిజం అని ఇక బయలుదేరదాం అనుకుంటే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన పేరు నాయుడు గారు. ఈశ్వరమ్మ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆ రోజుల్లో, చిత్తూరు జిల్లా వాడు. బాబు ఏమిటి అట్లా చూస్తున్నావు అని అడిగాడు. నేను చూస్తే నీకెందుకు, నేను చూస్తే బాధపడవు. ఏం సార్ ఏం చూస్తే తప్ప అన్న. ఏం లేదు, స్వామి వాడిని వీడిని పిలుస్తున్నాడు, నిన్ను పిలవట్లేదని బాధపడుతున్నావు అంతే కదా అన్నాడు. కరెక్ట్గా అదే నా మనసులో ఉంది. వీడెవడు డేంజరస్ ఫెలోలాగా ఉన్నాడు. అవునండి, మా అమ్మ నాన్న నిప్పు లాంటి వాళ్ళు, నేను కూడా మాస్టర్గా మంచి పేరుంది నాకు, నన్ను పిలవడేంటి అనుకున్నమాట కరెక్ట్ అండి అన్న. లేదాయా, డాక్టర్ గారు ఒకడికి ఇంజక్షన్ ఇస్తాడు, ఒకడికి ఆపరేషన్ చేస్తాడు, ఒకటి మందు ఇస్తాడు, ఒకటి రాత్రి కూడా భోజనం మానేయమంటాడు, నాకెందుకు ఆపరేషన్ చేయమంటావా? డాక్టర్కి తెలుసు, కంగారు పడకవు అన్నాడు. ఆయన ఈయన ఇంకా ఉన్న చెప్తాడు, మనకెందుకు అక్కడి నుంచి లేచి ఇంకో చోట కూర్చున్నా. అక్కడ నా పక్కనే మా శిష్యుడు హైయర్ సెకండరీ స్కూల్లో పనిచేస్తున్నాడు, సింహనారాయణ అంటాం. నా శిష్యుడు పక్కన కూర్చున్నాడు. మీకు ఎప్పుడో 38 ఏళ్ల నాటి కథ చెప్తున్నాను. ఆ అమ్మాయి అడిగింది కనుక ఆయన పక్కన కూర్చొని, మాస్టర్ గారు ఏమిటి ఆ బిల్డింగ్ మీద చూస్తున్నారని అడిగాడు. ఇందాక వాడు అడిగాడు, చస్తున్నానాయా, మళ్ళీ ఏమిటి అంతాను, నా దాన్ని నేను చూసుకుంటాను, నన్ను వదిలే అని. లేదు సార్, ఈయనకి బిల్డింగ్లని ఎక్కడివి అనుకుంటున్నారు కదా అన్న. నిజమేనయ్యా, నేను పుస్తకం అప్పుడంతా చండాలం బుర్రంతా. అవునయ్యా. లేదండి, ఒక ఆయన ఉన్నాడు, ఇనుము వ్యాపారస్తుడు, బొంబాయి వాడు. ఆయన పిల్లలు లేరు, భార్యకేమో క్యాన్సర్ వచ్చింది. ఆయనేమో అమెరికా తీసుకెళ్ళాడు, ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు, రష్యా తీసుకెళ్ళాడు, తగ్గదా. బాబా గారు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ పొత్తికడు భాగంలో విభూతి వేసేటప్పటికీ క్యాన్సర్ పోయింది, మగపిల్లవాడు కలిగాడు. దాంతో ఆయన 1 కోటి రూపాయలు మొక్కుకున్నాడండి. వాళ్ళు కట్టినవండి ఇవి అన్నాడు. ఆయనే పూర్ణచంద్ర కమాని, ఆ పేరుతోటే కట్టారండి. చచ్చా ఎంత మూర్ఖునిరా, ఈ చండాలం భావాలని నా మనసులో పెట్టుకున్నానే అనుకొని మొదటిసారి నా గురించి నేను సిగ్గుపడ్డాను. బాగలేదని. తర్వాత వచ్చేసి ఆయన పుస్తకాలు చదవడం ప్రారంభించాను. నాకేమిటి ఏదైనా తెలుసుకుంటే ఇంకోటి చెప్పేదాకా తోచదు. అందువల్ల స్వామి గురించి ప్రసంగించడం ప్రారంభించాను. అలా ఆంధ్రదేశంలో తిరిగాను. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు స్వామి నా మోహం చూడాల. 7 సంవత్సరాలు ప్రతి పండగకు వచ్చేవాడిని, వెళ్ళేవాడిని. పాద నమస్కారం లేదు, ఏమీ లేదు. పైగా నా బాధ ఏంటి, గుంటూరు వెళ్ళగానే నా ఇంటర్వ్యూ ఇచ్చారని అడిగేవాడు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళగానే 10 రోజులు వెళ్ళగా నా మొహం చూపించేవాడు కాదు. ఇవన్నీ అడుగుతారు ఏం చెప్పేది అని. అలా 7 సంవత్సరాలు అయ్యాక ఏదో అనంతపురంలో ఉంది, అది అంతా పెద్ద కథ. ఏదో అనంతపురం వెళ్ళాను. ఇదంతా జ్ఞాపకాల పందిరిలో ఉన్నాయి చూడండి. వెళ్ళినప్పుడు స్వామి నన్ను అప్పుడు స్వామి పిలిచి అక్కడ వరండా నుంచి ఎక్కడో దూరంగా ఉండే, అనిల్ కుమార్ రా అన్నారు. 7 సంవత్సరాల తర్వాత నేను అనుకున్నాను కాపలా వాడి పేరు అనిల్ కుమార్ అనుకున్నాను. అది చూస్తున్నా అటు ఇటు, నువ్వే గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ రా అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను.
అక్కడున్న వాళ్ళు పెద్దలందరికీ పరిచయం చేశారు. ఈ అబ్బాయి ఏమో గుంటూరుకాళ్ళలో పెద్ద ప్రొఫెసరు, చాలా బాగా చెప్తాడు, రాత్రి హిందూపూర్లో లెక్చర్ ఇచ్చాడు. అంత సంతోషం. 7 ఏళ్ళ నుంచి తెలియదా నీకు? నాకు ఆ బాధ పట్టుకుంది. ఇప్పుడు స్వామి పలకరించాడు, మెచ్చుకుంటున్నాడు, పోయింది నాకు. ఈ 7 ఏళ్ళు ఏమైంది నీకు? అదే నా బాధ. అవన్నీ చెప్పేసి అప్పుడు నీ భార్య బాగుందా? బాగుంటుందిలే, నేను చూసుకుంటాను అని విభూతి ప్రసాదం ఇచ్చారు. అక్కడి నుంచి 78 నుంచి నాకు ఆయనకి సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇవాళ అప్పుడప్పుడు ఆయనతో నా సన్నిహిత సంబంధం తలుచుకున్నప్పుడు ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. దేనికోసం మనం ఎవరికి కావాలి కదా అనిపిస్తుంది. ఏముంది జీవితంలో మనకి? ఆయనతో అనుభవించాక ఇవన్నీ ఏం అనుభవాలు అనిపిస్తుంది. ఎంతో దుఃఖంగా ఉంటుంది. ఏదో పుటక మొగజన్మ గనక పెద్దగా ఏడిచే స్వాతంత్రం ఉండదు. కానీ స్వామి, ఈ రోజున నీ గురించి చెప్పాల్సిన అవసరం ఎక్కువ ఉన్నది. కొత్తగా ఉన్న భక్తులకి నీ తత్వం చెప్పవలసిన అవసరం ఉన్నది. బలహీనపడుతున్న సంస్థలకు బలం చేకూర్చవలసిన అవసరం ఉన్నది. సందేహాలు ఉన్న వాళ్లకు తీర్చవలసిన అవసరం ఉన్నది. ఇక్కడి నుండి రూటు మార్చేవారు అక్కడేదో ఇస్తారట కదా, అక్కడ ఎవరో ఇస్తారట కదా, ఈ బ్యాచ్ ఎక్కడికి పోకుండా చూసుకోవడానికి నేను బతికుండాలి, నేను వెళ్ళాలి, స్వామితత్వం చెప్పాలి, అందుకోసం బతికుండాలి. అదే ఆశ తప్ప నాకు బ్రతుకుపోయిన పెద్ద ఏదో ఉండాలను, ఏదో చెయ్యాలని లేదు. స్వామి ఎంతో ఎంతో ఆనందాన్ని చూపించారు. ఆయనతో పాటు విమానాల్లో వెళ్ళాను, కారులో వెళ్ళాను, ఆయనతో పాటు నెలల తరబడి భోంచేశాను. అవన్నీ అయిపోయాయి. ఇంకా దేనికోసం ఉండాలి ఇవాళ? అదిగో మా వాళ్ళంతా రా రా గుంటూరుకి వచ్చేసేయి, అక్కడేముంది వచ్చేయి అని మా బ్రదర్ వాళ్ళు కూడా అంటారు. మా బ్రదర్ కూడా మీకు తెలుసు ఏమండి. అంటే వాళ్ళకి చెప్పాను, వరండాలో కూర్చునే విఐపి పెద్దల్ని పలకరించడానికి పెద్దలు ఉన్నారు, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళని పలకరించడానికి పెద్దలు ఉన్నారు. కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, అమాయకులు, ఆంధ్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, త్యాగం కలిగిన వారు, భక్తులైన వారు, వాళ్ళని పలకరించడానికి ఇక్కడ ఉంటాను రా అని చెప్పాను. ఎప్పుడు వచ్చావు, ఎట్లా ఉన్నావు, బాగుందా మన ఊరు అంటాను, నేను ఉంటాను అంతే తప్ప నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉండి ఇదే కేంద్రంగా పెట్టుకొని అన్ని చోట్ల తిరిగి వస్తూ ఉంటాను. ఇదే మాట చెప్పాను. అందువల్ల ఈ యాత్ర ఆధ్యాత్మిక సంపూర్ణ యాత్ర సందర్భంగా తప్పక మరోసారి ఖమ్మం వస్తానని మీకు తెలియజేస్తూ, మీ అందరి దర్శనం చేసుకుంటానని తెలియజేస్తూ, ఎంతో ఓపికతో ఇంతసేపు నా ఉపన్యాసం విన్నారంటే నా శక్తి నా యుక్తి అనుకునేంత పిచ్చివాడిని ఇప్పటిదాకా కాదు, మీ భక్తి మాత్రమే గ్రహించాను కనుక మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సర్వాంతర్యామి సత్య సాయి రామ సర్వాంతర్యామి సత్య సాయి రామ సర్వమంత్ర రూప సత్య సాయి రామ సర్వమంత్ర రూప సత్య సాయి రామ సర్వాంతర్యామి సత్య సాయి రామ సర్వమంత్ర రూప సత్య సాయి రామ సర్వకర్మ సాక్షిభూత సత్య సాయి రామ సర్వకర్మ సాక్షిభూత సత్య సాయి రామ శరణు 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 సత్య సాయి రామ శరణు 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 సత్య సాయి రామ సర్వాంతర్యామి సత్య సాయి రామ
सर्वान्तर्यामि सत्य साई राम हरे हरे सर्वमंत्र रूप सत्य साई राम हरे सर्वमंत्र रूप सत्य साई राम सर्वकर्म साक्षीभूत सत्य साई राम हरे सत्य साई राम सत्य साई राम सर्वकर्म साक्षीभूत सत्य साई राम हरे शरण 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 सत्य साई राम हरे शरण 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 सत्य साई राम सर्वान्तर्यामि सत्य सर्वमंत्र रूप साईनाथ बाबा